ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. మనం వాక్యం చదువుకుందాం. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. శ్రేష్టమైన చక్కని మార్గము నీకు బోధింతును. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు. దేవుని బిడ్డ, ఏక మార్గంలో నేను ప్రయాణం చేయాలా, నా లైఫ్లో నేను ఏ విధమైనటువంటి మార్గాన్ని నేను ఎన్నుకోవాలా, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు అయోమయమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. తప్పకుండా దేవుడు నిన్ను చక్కని మార్గంలో ఆయన నిన్ను నడిపించే దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు అయోమయమైన స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను మంచి భవిష్యత్తును నీకు ఇస్తాడు. చక్కని త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. మానవుని ఆలోచనలు అధికము అవుతాయంట, కానీ దేవుని ఆలోచనే మన ఎడల స్థిరపరచబడుతుంది. దేవుని బిడ్డ, కనుక అనేకమైన ఆలోచనలు చేసి నీ భవిష్యత్తు గురించి నువ్వు సతమతం అవుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తాను, నిన్ను చక్కని మార్గమును నీకు బోధించదను, చక్కని మార్గమును మీకు బోధించునని దేవుడు సెలవిస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి మార్గంలో ప్రభువు మనల్ని నడిపించేవాడు కనుక ధైర్యము కలిగి మరి ప్రభు మీద ఆనుకొని ప్రభుల ముందుకు సాగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ప్రభా, నీకు వందనాలు. బిడ్డలు ఎవరెవరైతే ప్రభా వారి భవిష్యత్తు గురించి నాయన ఏమేమి ఆలోచనలు చేస్తున్నారో, ఏ మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ప్రభా, వారందరినీ నా తండ్రి మీ పాదసను మొరపెడుతున్నాను. చక్కని త్రోవలను నడిపించే దేవుడు, శ్రేష్టమైన మార్గమును మీకు బోధిస్తానంటున్నావు గనుక ప్రభా, నీ యొక్క మాటలకు విధేయులై ప్రభా చక్కని త్రోవల ముందుకు సాగుటకు, వారి జీవితాలకు తగిన మార్గమును ప్రభా వారికి ఎన్నుకొని ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.